పొగ మరియు మద్యం ఆరోగ్యానికి హానికరం. ఏ బాబు, ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతున్నాయి కదా, ఎన్నో ఫ్లోరు? 3వ ఫ్లోర్ అమ్మా. అమ్మానా? మేడం అని పిలువు. సరే మేడం. సర్లే, ఇడియట్. ఏ బాబు, చెప్పండి. ఇక్కడ ఇంటర్వ్యూ ఎక్కడమ్మా? 3rd ఫ్లోర్ అమ్మా. అమ్మానా? కాల్ మిస్ సార్. సరే సార్. వాచ్మెన్ అయినా బిల్డప్ మామూలుగా లేదు. ఏ చికిత్తా గుమస్తా సా ఇంటర్వ్యూ ఎక్క? మీరు ఇంటర్వ్యూకేనా మేడం? యా. బాబు, ఆ, ఒక గ్లాస్ వాటర్ తే అమ్మా. ఒకటి కాదు, 2. నేనెందుకు తేవాలి? అవును, నువ్వే తీసుకురావాలి. చిల్లెడు కావాలి, చిల్లెడు. సరే. పొగరం మామూలుగా లేదు వీడికి. అవును. చాయ్ బాగుంది. వద్దు సార్, థ్యాంక్ యూ సార్. చాయ్ బాగుందయ్యా. వాటర్ తెమ్మంటే చాయ్ తెచ్చావేంటి? తెస్తాను సార్. గురుగారు, ఏంటి ఇంటర్వ్యూకా? ఏంటి, మాతో పాటు పోటీ పడదామనే? ఊరుకో, ఆ గడ్డం చూడు, ఆ వాలకం చూడు. ఏ బాసు, నీకు జాబ్ రాదు, టైం వేస్ట్, వెళ్ళిపోవచ్చు. భలే చెప్పావు. మేడం, వాటర్. సార్ నమస్తే అండి, కొంచెం లేట్ అయింది, ఏమనుకోదు సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కారు ప్రాబ్లం వచ్చింది సార్, అందుకే లేటు. అయ్యో పర్లేదు. అమ్మా, ఇంటర్వ్యూకి వచ్చింది మీరేనా? సార్ పిలుస్తున్నారు, లోపలికి వెళ్ళండి. హాయ్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. నమస్కారం సార్. ఎస్. ఏమ్మా, చాయ్ తాగుతారా, వాటర్ తాగుతారా, ఏం కావాలి? ఏమీ వద్దు సార్. ఏం వద్దులేండి సార్. మీరేంటి నిలబడ్డారు? కూర్చోండి. పర్వాలేదు సార్. పర్లేదు, ప్లీజ్ సిట్. థ్యాంక్ యూ సార్. మీరిద్దరు ఏం చెప్పలేదేంటి? ఏం కావాలి? సార్ సారీ, మీరు అనే తెలియక ఆ డ్రెస్లో మీరు అలా ఉండేసరికి సారీ సార్. ఓ వెరీ గుడ్. అంటే డ్రెస్ చూసి రెస్పెక్ట్ ఇస్తారనమాట. అంటే అది సార్, ఈ ఒక్కసారికి. డ్రెస్ చూసి మనిషికి విలువడం కాదు, మనిషిని చూసి మనిషికి విలువడం నేర్చుకోండి. చాలామంది ఆస్తిపరులు ఉంటారు, వాళ్ళు చాలా సింపుల్గా ఉంటారు. అలా వాళ్ళని చూసి తక్కువ అంచనా వేయకూడదు. అలా లేని వారికి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అనేది సరైన యాటిట్యూడ్ కాదు. ఈ రోజు మా వాచ్మెన్ రాలేదని మొక్కలకి నీళ్లు నేనే పోస్తున్నాను. అదే సమయంలో అతను కూడా మీలాగే ఇంటర్వ్యూకి వచ్చిన వాడే కదా. ఆయన సైకిల్ తొక్కుంటూ ఆఫీస్కి రావడం నేను కళ్ళారా చూశాను. మీరిద్దరూ రెస్పెక్ట్ లేకుండా ఏ బాబు అని పిలిచారు, కానీ అతను
రెండు చేతులు జోడించి నమస్కారం చెప్తూ సార్ అని బోధిస్తూ ఇక్కడ ఇంటర్వ్యూ ఎక్కడ సార్ అని అడిగాడు. సరే, నేను మీ దృష్టిలో వాచ్మెన్ అయి ఉండొచ్చు, కానీ అదే వాచ్మెన్ని ఆయన వినయంతో విధేయతతో మాట్లాడాడే, దానికి ఏమంటారు? సార్ డబ్బు శాశ్వతం కాదు, మనిషికి గౌరవం అనేది శాశ్వతం. సారీ, మీ ఇద్దరికి నేను జాబ్ ఇవ్వలేను. యూ కెన్ గో. సార్ ప్లీజ్ సార్, ఇదొక్కసారికి. సార్ అనుకోకుండా ఏదో తప్పు అయిపోయింది, మళ్ళీ ఇది రిపీట్ అవ్వదు సార్, ప్లీజ్ సార్. సారీ, ప్లీజ్, నో ఎక్స్క్యూజ్, దయచేయండి. డాడీ ఏమ్మా? డాడీ వీళ్ళిద్దరు నాకు నచ్చలేదు. నాకు కూడా నచ్చలేదమ్మా, అందుకే పంపించేస్తున్నాను. చూసారా, మా పాపకు కూడా నేను నచ్చలేదు. నాన్న, నువ్వు వెళ్ళి ఆడుకో. సరే డాడీ. హలో మిస్టర్, యువర్ గుడ్ నేమ్? పసల శ్రీకాంత్ రెడ్డి సార్. ఏ, వాళ్ళిద్దరు బిహేవ్ చేసినట్టు మీరెందుకు బిహేవ్ చేయలేదు? సారీ సార్, చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న నన్ను అలా పెంచలేదు, మేము అలా పెరగలేదు సార్. సార్, పేదవారు గొప్పవారు అని నేర్పించలేదు సార్, పెద్దవాళ్ళని గౌరవించడం నేర్పించారు సార్. సార్, నాకు జాబ్ కావాలి సార్, జాబ్ చాలా ఇంపార్టెంట్ సార్. మీ రెజ్యూమ్ ఏమండి? మిస్టర్ శ్రీకాంత్ రెడ్డి గారు, రేపటి నుంచి మీరు జాబ్లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. ఓకే, యూ క్యాన్ గో. గొప్పతనం అనేది మనిషికున్న ధనంలో కాదు, మనిషి యొక్క మంచి గుణంలో ఉంటుంది.